Hi guys, this is Upender from Vedic Education Institutions. రీసెంట్గా వచ్చిన మే 2024 ఎగ్జామ్స్లో ఎవరైతే క్లియర్ చేశారో సిఏ ఫైనల్ ఆర్ సిఏ ఎంటర్ అందరికీ వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో సో కన్సోల్ చేయడానికి అని కాదు, బట్ వీ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ఇట్. లైక్ ఇంకా మనం ఏం ఫినిష్ అవ్వలేదు, స్టోరీ ఇంకా ఆన్లో ఉంది, ఫైర్ ఇంకా ఆన్లో ఉందని నేను అనుకుంటున్నాను. సో ఆ ఫైర్కి కొంచెం పెట్రోల్ యాడ్ చేసేలాగా మన వేదిక ఇన్స్టిట్యూట్లో ఒక స్టడీస్ అండ్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ రన్ అవుతుంది. సో ఈ బ్యాచ్ ఆల్రెడీ మీకు డీటెయిల్స్ తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. యాజ్ ఎ రిమైండర్ ఒక రిమైండర్ ఇద్దామని చెప్పాను. కొంచెం క్వెరీస్ వస్తున్నాయి, సో క్వెరీస్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఇవ్వడానికి ఒక చిన్న వీడియో ఇద్దాం అనిపించింది. ఈ స్కెడ్యూల్ రిలేటెడ్గా కంటెంట్ స్కెడ్యూల్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తీసుకోండి. ఛానల్లో రివిజన్ వీడియోస్ కూడా వస్తున్నాయి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ యూజ్ అవుతాయి అనుకుంటే రివిజన్ వీడియోస్ వస్తున్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మోర్ కంటెంట్ వస్తుంది, మీ నెక్స్ట్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో కమింగ్ సెప్టెంబర్ రాసే సిఏ ఎంటర్ స్టూడెంట్స్ కానీ, కమింగ్ నవంబర్లో రాసే సిఏ ఫైనల్ స్టూడెంట్స్ కానీ మన దగ్గర ఫుల్ సిలబస్ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇలా కొన్ని వాళ్ళు ప్రిపరేషన్కి తగ్గట్టుగా ఎగ్జామ్స్ని మౌల్డ్ చేసి టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం. అందుకనే షెడ్యూల్లో కూడా మీరు చూస్తే డేట్స్ కాలమ్స్ ఉండవు. సో డేట్స్ అనేది నేను చూస్తుంటే ఏమవుతుందంటే స్టూడెంట్స్ కొందరు పూల్ అవుతున్నారు. లైక్ ఈ ప్యాటర్న్లో ఇంతమంది స్టూడెంట్స్ అవుతున్నారు, ఈ ప్యాటర్న్లో ఇంతమంది స్టూడెంట్స్ అవుతున్నారు, అలా పూల్ అవుతున్నారు. సో అలా పూల్ అయిన వాళ్ళందరికీ ఒకే టైంలో ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి మెంటరింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఎక్కడ లో ఫీల్ అవుతున్నారో అది చూడడానికి చాలా వీలవుతుంది అనిపిస్తుంది. సో ఆ ప్యాటర్న్ మేము ట్రై చేస్తున్నాం. ఇదే ప్యాటర్న్ లాస్ట్ ఎగ్జామ్లో ట్రై చేస్తాం. వీ హ్యావ్ గట్ 90-95% రిజల్ట్ వచ్చింది సిఏ ఇంటర్లో. ఫైనల్లో అయితే నో డౌట్ 100% కొట్టేసాం. రాసిన వాళ్ళంతా క్వాలిఫై అయిపోయినారు. తక్కువ నెంబరే, బట్ రాసిన వాళ్ళలో మనం కాన్సన్ట్రేట్ చేస్తే అందరూ క్వాలిఫై అయ్యారు. సో 95% రిజల్ట్ అనేది జోక్ కాదు అని మీకు తెలుసు, ఆ విషయం నాకు కూడా తెలుసు. సో జస్ట్ ఒక రిమైండ్ ఇస్తున్నాను. పేపర్ సెట్టింగ్ అంతా కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసి ఏ చాప్టర్లో స్టూడెంట్ వీక్ ఉండే అవకాశం ఉంది ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో అనేదాన్ని చూసి దాని మీదనే క్వశ్చన్స్ చేయాలి. అది సో దట్ ఆ స్టూడెంట్ ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన విధంగా అవుతుంది. పేపర్స్ ఎవాల్యుయేషన్ చేసింది కూడా 72 అవర్స్, విత్ ఇన్ 72 అవర్స్లో కంప్లీట్ చేసి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో దట్ మీ మిస్టేక్స్ మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. డౌట్ సాల్వింగ్కి మన దగ్గర క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. సిఎంఎస్ స్టూడెంట్స్కి వాళ్ళు ఉంటారు, అవైలబుల్గా ఉంటారు, ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, సీనియర్స్ అవైలబుల్గా ఉంటారు. సో డౌట్ సాల్వింగ్కి బాగుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇక్కడ అంతా కూడా సెటప్ అంతా బాగుంది. టైమింగ్స్ వచ్చేసి 8:30 to 11:30 మ్యాండేటరీ. ఎవరైతే ఈ మ్యాండేటరీ టైమింగ్స్ తీసుకోలేరో, లైక్ దూరం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేదంటే లేడీస్ కావచ్చు, వీళ్ళ కోసం మనం అకార్డింగ్లీ యువర్ ప్లాన్ మనం మౌల్డ్ చేద్దాము. బట్ నేను చెప్పిన ఒకవేళ నైట్ మీరు ఎక్కువసేపు ఉండలేకపోతే కనుక మార్నింగ్ తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి. అదే నేను చాలామంది క్వెరీస్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫీజ్ పేమెంట్ వచ్చేసి నేను చెప్పిన ఫీజు కూడా ఎవ్రీథింగ్ నేను ఆఫ్టర్ డిస్కౌంటే చెప్పాను, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ డిస్కౌంటే. సో అది మీకు చాలా నామినల్ ఫీజు, బట్ మీరు ఆ రిజల్ట్కి ఆ ఫీజు అది మ్యాచ్ కాదు, బట్ ఇవ్వాలి. లైక్ ఏమంటారు, సరసమైన ధరల్లో మీకు ఇవ్వాలని చెప్పేసి అది ప్లాన్ చేశాం. సో ఫీజు, వీటి డీటెయిల్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా మన స్టాఫ్ని మీరు ఆఫీస్కి మీరు కాంటాక్ట్ అవుతే చెప్తారు. ఫ్రీ ఉంటే ఆఫీస్కి రండి, కాలేజ్ చూసినట్టు ఉంటుంది. కాలేజ్కి వచ్చి ఒకసారి చూసుకొని ఎన్విరాన్మెంట్ ఏంటి సెట్ అవుతుంది అనుకుంటే మీరు జాయిన్ అయిపోవచ్చు. టైం అయితే వేస్ట్ చేయకండి. వీఆర్ నాట్ ఫినిష్డ్ ఎట్ అంటే సరిపోదు, దానికి మనం కూర్చొని చూపించాలి. ఆ కమిట్మెంట్ అనేది నీ హార్డ్ వర్క్లో చూపిస్తే రిజల్ట్ నేను వెనకాలే నడుచుకుంటూ వస్తుంది. దట్స్ ఇట్. దానికి పెద్ద పెద్ద కొటేషన్లో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యూజిక్లు ఇవన్నీ అవసరం లేదు. పాస్ అయ్యాక జెర్సీ ట్రైన్స్ వేసుకోవచ్చు, వేరే విషయం. కానీ జెర్సీ సినిమా మ్యూజిక్ వేసుకోవడం, డౌన్లోడ్ చేసి అటాచ్ చేసినంత ఈజీ కాదు, దానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో ఆ విషయం మీకు అర్థమవుతుంది, మీకు తెలుసని నేను అనుకుంటున్నాను, దాంట్లో నో డౌట్. మీరు రండి, వేదిక నుంచి మేము ఏమి హెల్ప్ చేయగలమో ఆ హెల్ప్ చేస్తాం. సో ఆ హెల్ప్ తీసుకోండి, ఆ గైడెన్స్ తీసుకోండి, ఆ మోటివేషన్, ఆ మెంటర్షిప్ తీసుకోండి. నార్మల్ ఫీజు గురించి కానీ వేరే ఏ థింగ్స్ గురించి కూడా, ఇమ్మెటీరియల్ థింగ్స్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఓన్లీ మెటీరియల్ థింగ్ ఏంటి, మనం కష్టపడాలి, చదవాలి, పాస్ అవ్వాలి. దిస్ ఈజ్ ద మెటీరియల్ థింగ్, దిస్ ఈజ్ ద ట్యాగ్ లైన్, దట్స్ ఇట్. దీనికి మించి ఆ పిచ్చి విషయాల గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఉండాలి. నీ కంట్రోల్లో ఉన్న ప్రతిదాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి, అంతే. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వీడియో. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని రివిజన్ వీడియోస్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, లైక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి.
సో దట్ వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది వీడియో కంటెంట్ ఏం లేదు, జస్ట్ మీకు ఒక చిన్న మోటివేషన్ ఇద్దామని చెప్పేసి అంతే. సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే మీరు వీడియోస్ చూసుకోవచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో షెడ్యూల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దేర్ ఇస్ నథింగ్ న్యూ. సో ఇది వీడియో. పాస్ అయిన వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు అందరూ నాకు పార్టీ ఇవ్వాలి, మర్చిపోకండి. సో దిస్ ఇస్ ఇట్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.